రాష్ట్ర ఆదాయం జీతాలు ఇవ్వటానికి తప్ప వేరే పని చేయటానికి సరిపోవట్లేదని ఆర్థిక మంత్రి పయ్యావులు తెలిపారు. వార్షిక బడ్జెట్పై ఆయన శాసన మండలిలో ప్రసంగించారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ధ్వజమెత్తారు. ప్రజల కష్టాన్ని తగ్గించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని తెలిపారు. మంచి చేసే ప్రయత్నం చేసినప్పుడు సద్విమర్శలు చేయొచ్చు, సలహాలు చేయొచ్చు, వాటిని రిసీవ్ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్షుడు. వాళ్ళు మంచి చేయలేకపోతే మంచి చేసే వాళ్ళని చేయనిచ్చినా పర్వాలేదు, కానీ ఇట్లా అసెంబ్లీ లేకపోతేనేమో డ్రాప్ అవుట్లు అయిపోతారు అధ్యక్ష. స్కూల్లో పిల్లలు డ్రాప్ అవుట్ అయినట్టు ఎమ్మెల్యేలు కూడా డ్రాప్ అవుట్ అసెంబ్లీ నుంచి అయిపోయారు. ఇక్కడికి వస్తేనేమో వాకౌట్ అయిపోతున్నారు. అదే ఇక్కడికి వస్తే అక్కడ డ్రాప్ అవుట్ అవుతున్నారు, ఇక్కడ వాకౌట్ అవుతున్నారు అధ్యక్ష. వాళ్ళు ప్రజా జీవనంలో నుంచి కూడా డ్రాప్ అవుట్ అయ్యేటువంటి రోజులు తొందరలోనే ఉన్నాయి అధ్యక్ష. ఇదే వైఖరి వాళ్ళు ఇట్లానే వెళ్తే ప్రజా జీవనం నుంచి కూడా వాళ్ళు డ్రాప్ అవుట్ అయ్యేటువంటి రోజులు తొందరలోనే ఉన్నాయనేటువంటిది ఈ సందర్భంగా ఆయన మిత్రుడు శివరామరెడ్డి గారు అటువైపు నుంచి మాట్లాడుతూ మీరు ఏం చేశారని అధ్యక్ష ఒకటి చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కేటాయించనంత అధిక మొత్తాల్ని వాళ్ళ రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించాం అధ్యక్ష, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు కేటాయించాం అధ్యక్ష. ఇంతకన్నా ఒక వ్యక్తి ఏం చేయగలడు అధ్యక్ష? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇరిగేషన్ ప్రాధాన్యత అని పెట్టుకున్న తర్వాత అంత హైయెస్ట్ కేటాయించినటువంటిది అధ్యక్ష. వీళ్ళు ఇంకా దేనికి తప్పులు పడుతున్నారు అధ్యక్ష? మా రోడ్లన్నింటినీ ఇవాళ రైడింగ్ సర్ఫేస్ ని బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేసేదానికి కేటాయింపులు పెంచినందుకు వాళ్ళు తప్పులు పడుతున్నారు అధ్యక్ష. లేక తల్లికి వందనం మేము ఇస్తున్నామని చెప్పినందుకు బాధపడుతున్నారా? అన్నదాత సుఖీభవ మేము ఇస్తున్నాం అన్నందుకు బాధపడుతున్నారా? గ్యాస్ సిలిండర్లు మేము ఆల్రెడీ ప్రారంభం చేశాం, సాఫీగా జరుగుతోంది అన్నందుకు వీళ్ళు బాధపడుతున్నారా? ఎందుకు అధ్యక్ష వీళ్ళకి బాధ? హిరోషిమా అణు విధ్వంసం జరిగితే కోలుకోవడాన్నట్టుగానే రాష్ట్రం కూడా ఈ ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకోవాలనంటే మీరు నేను మనం అందరం కూడా కలిసి ఒక పట్టుదలతో చేస్తే తప్ప ఈ రాష్ట్రం కోలుకోదు అని నేను చెప్పాను అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష, నేను రాజకీయ కారణాలతోటి మాట్లాడడం లేదు. మేమేమి ఆర్థికవేత్తలు కాదు అధ్యక్ష. ప్రజల కష్టాలని ఏ రకంగా తగ్గించాలి అనేటువంటిది ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాం అధ్యక్ష. బ్యాంకర్లతో మాట్లాడుతున్నాం అధ్యక్ష, ఆర్థికవేత్తలతో మాట్లాడుతున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వంలో చేసి గతంలో ప్రభుత్వాల్లో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళతో మాట్లాడుతున్నాం అధ్యక్ష. తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష, సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఉద్యోగస్తుల జీతభత్యాల మీద ఎంత ఖర్చు పెడుతున్నాం అనేటువంటిది దీంట్లో పెట్టాం అధ్యక్ష. 89,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఖర్చు పెడుతోంది, అంటే 87% ఖర్చు పెడుతున్నాం. తెలంగాణకు వచ్చినప్పటికి 51,000 ఖర్చు పెడుతోంది, 31% ఖర్చు పెడతా ఉన్నారు. 22-23లో 100% పెట్టాం అధ్యక్ష. అంటే మనకి ఎంత ఆదాయం వచ్చిందో మొత్తం ఆదాయాన్ని కూడా జీతభత్యాలకే ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. దాన్ని ఇవాళ 27% అధ్యక్ష. అంటే జీతాలు ఇవ్వడానికి తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పని చేయడానికి కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆదాయం సరిపోదు అధ్యక్ష. ఈ వాస్తవాన్ని అందరూ కూడా గమనించాలి అధ్యక్ష.